వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. అమ్మ వెంటనే వచ్చేస్తామమ్మా అంటూ ఆ చిట్టి గొంతులు పలికిన ఆ మాటలే వారికి తల్లికి చెప్పిన చివరి వీడ్కోలని ఆ తల్లి హృదయం ఊహించలేకపోయింది. ఆధార్ అప్డేట్ చేసుకుని వద్దామన్న నాన్న మాట నమ్మి ఉత్సాహంగా బైక్పై బయలుదేరిన ఆ చిన్నారులకు అది తిరిగి రాని ప్రయాణం అవుతుందని గ్రహించలేకపోయారు. తమ ప్రాణాలు తీసేందుకు స్వయంగా కన్న తండ్రే కారణమవుతాడని కలలో కూడా ఊహించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఫినాన్స్ వ్యాపారి షిరిగినేడి దుర్గాప్రసాద్ తీసుకున్న ఆ దారుణమైన నిర్ణయం యావత్ సమాజాన్ని కన్నీరు మున్నీరు చేసింది. తన ఇద్దరు పిల్లలు కుమారుడు మోహిత్, కుమార్తె జాహ్నవీలను తీసుకుని గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విషాదకరం. అన్నం పుణ్యం ఎరగని ఆకాశం అంతటి నమ్మకంతో నాన్న చెయ్యి పట్టుకున్న ఆ చిట్టి హృదయాలకి ఏం పాపం తెలుసు? ఈ లోకంలోకి వారిని తీసుకొచ్చిన చేతులే వారి లేత ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతాయని, కష్టాలు ఎన్నున్నా ఆ చిన్నారుల నవ్వులను శాశ్వతంగా నిశ్శబ్దం చేసిన ఆ తండ్రి నిర్ణయంపై యావత్ లోకం గుండెలు పగిలేలా రోధిస్తుంది. ఆ తండ్రి తీసుకున్న ఈ అత్యంత బాధాకరమైన నిర్ణయం వెనుక కారణాలు ఏమైనప్పటికీ ఆ ఇద్దరు పసి ప్రాణాల అమాయకత్వం మాత్రం ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టిస్తోందని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి స్టేషన్ పరిధిలోని చించినాడ వశిష్ఠ వారధిపై పిల్లలను నదిలోకి తోసి ఆ తర్వాత తాను దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. గోదావరి వారధిపై దుర్గాప్రసాద్ బైక్, చెప్పులు, సెల్ ఫోన్ నెంబర్లు రాసి ఉన్న కాగితం లభ్యమయ్యాయి. గాలింపు చర్యల తర్వాత దుర్గాప్రసాద్ కుమారుడు మోహిత్ మృతదేహాలు లభ్యం కాగా కుమార్తె జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు అయితే కొనసాగుతూ ఉంది. ఈ దారుణ నిర్ణయానికి గల కారణాలు ఇంకా పూర్తిగా అయితే ప్రస్తుతం తెలియరావట్లేదు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక సమస్యల కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా కూడా తమపై పూర్తిగా నమ్మకంతో ఉన్న పిల్లల జీవితాలను చిదిమేయడం అనేది అత్యంత బాధాకరం. ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తూ ఎంతో మంది హృదయాలను కలిచివేస్తోంది.